నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. ములుగు జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి ఇవాళ రాత్రికి మేడారంకు రానున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ నెల 21 నుండి 4 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకోసారి జరుగుతుంది. 2024 ఫిబ్రవరి 21న జాతర మొదలు కానుంది. జాతరకు ఒకరోజు ముందే పగిడిద్దరాజును మేడారంకు తీసుకువస్తారు. అనంతరం సారలమ్మ గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఈ నెల 22న సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. 23న భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. 24న దేవతల వనప్రవేశం ఉండగా 28న జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. గత నెల రోజులుగా భక్తుల సందడితో సాగుతున్న జాతరలో గద్దెపై కొలువుదీరడానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుండి పయనమయ్యారు. శతాబ్దాలుగా ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆర్ఎం వంశీయులు గర్భగుడి వద్ద పడగలు, శివసత్తులకు పురాతన కాలం నాటి ఆభరణాలు అలంకరించి పూజారులు భుజాన మోస్తూ కాలినడకన మేడారం బయలుదేరారు.